అందరికి నమస్తే నల్లా ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నానోళ్ళు ఇయల్ల పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా ఏమేం వార్తలు వచ్చినాయి ఏం కథ అని అన్ని ఒక జాగల పట్టుకొని వచ్చిన రాండ్రిగా ఫోన్లు పట్టుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ అని కొట్టుండ్రి పెద్ద ఫోన్లు ఓపెన్ చేసి ఇయ్యాలటి ముచ్చట్లు లైవ్ పెట్టుకొని కూర్చొని చూడుండ్రి రైట్ ఇక మరి ఇయ్యాల ఏమేం వార్తలు వచ్చినాయి ఏం కథ చెప్పినట్లయితే మనకి ఇలా ప్రధానంగా కనబడుతున్న వార్తలు మన హైదరాబాద్కు బాగా పెట్టుబడులు పట్టుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి జపాన్ వేయింటనే ముచ్చట్లు బాగా వినబడతా ఉన్నాయి 10,500 కోట్లతోని ఎన్టీటీ డేటా నేసా భారీ పెట్టుబడి ఒప్పందం కుదిరింది టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది సరే ఈ ఎంఓయూ మంచిగానే ఉన్నది ఇక ఎంఓఏల కోసం పోయినరా లేకపోతే ఎందుకు పోయినరు అప్పుల కోసం పోయినరా తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మి అప్పులు కుడతలేవని చెప్పేసి పోయినరా తెలియదు కానీ ఇదివరకు కుదుర్చుకున్న లగ్గం పత్రికల ముచ్చట ఏమైంది ఇదివరకు కుదుర్చుకున్న ఎంఓఈల సంగతి ఏమైంది ఎన్ని నెలలకు వస్తున్నాయి పెట్టుబడులు ఎంతమంది యువతకు ఉపాధి దొరుకుతా ఉన్నది ఎన్ని వేల కోట్ల 1,79,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి భారీ హోర్డింగులు పెద్ద హోర్డింగులు ఫ్లెక్సీలు కట్టుకొని అజ్జేసిండ్రు కదా పెట్టుబడులు 1,79,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినామని చెప్పేసి మరి ఆ 1,79,000 కోట్ల పెట్టుబడుల కథ ఏడాకా వచ్చింది అది లగ్గం పత్రిక కుదుర్చుకున్నాం లగ్గం పత్రిక కుదుర్చుకున్నాక లగ్గం అయ్యేందుకు టైం పడుతుంది మధ్యలో గ్యాప్ వస్తుంది అని చెప్పేసి మాట్లాడిన మీరు ఇలా 5-6 నెలల పొద్దు గడిచిపోయినా కూడా దావోస్ పెట్టుబడుల మీద ఎన్ని ఎంఓయూలు అయినాయి ఎన్ని లగ్గం పత్రికలు ఓకే అయినాయి ఎన్ని లగ్గాలకు ముహూర్తం అయింది ఎన్ని ఎకరాల భూమి అజ్జేస్తా ఉన్నారు ఎన్ని కోట్ల పెట్టుబడులు పెడతా ఉన్నారు అనే అంశాలు మొత్తం మీద తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఎన్ని ఎంఓయూలు అజ్జేసిండ్రు ఎన్ని పెట్టుబడులు ఇలా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి ఇలా పెట్టుబడుల కోసం పోయినారు అని చెప్పేసి మీరంటా ఉన్నారు కానీ ఈ పెట్టుబడుల కోసం పోలేదు రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు రైట్ 400 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్లస్టరు 25,000 జీపీయూలతో ఏఐ సూపర్ కంప్యూటింగ్ లిక్విడ్ ఇమ్మర్షన్ టెక్నాలజీతో నిర్మాణం జరగనున్నదట ఇక మరి మిగతా పెట్టుబడుల గురించి సరే ఇది ఎప్పుడు వస్తుందో చూద్దాం మరి దీనికి లగ్గం పత్రిక ఎప్పుడు కుదుర్చుకుంటారు ఎంఓఈలు ఎప్పుడు కుదుర్చుకుంటారు ఓకే ఎప్పుడైతుంది ఈడిదాకా ఎప్పుడు వస్తాయి చెప్పాలి కదా యువతకు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా ఏ పెట్టుబడులు ఏ రంగాలలో పెడతా ఉన్నారు ఏ పెట్టుబడులు ఎప్పుడొస్తా ఉన్నాయి ఏ పెట్టుబడులు కార్యరూపం దాలుస్తూ ఉన్నాయి అని చెప్పాల్సిన అవసరం ఉన్నది కానీ రేవంత్ రెడ్డి సార్ పెట్టుబడుల కోసం పోలేదు ఇక్కడ అప్పు ఉడతలేదన్న ఉద్దేశంతో జపాన్ పోయి అప్పులు తెచ్చేందుకు పోయిండు అని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు మరి ఈ ముచ్చట్ల వాస్తవం ఏమున్నది ఏం కథ ఎట్లా లీక్ అయింది ఈ ముచ్చట అనేది జర్ర ముంగడికి పోయినాక మనం చూద్దాం రైట్ ఇక బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్న డ్రామాలు ప్రజలందరికీ తెలుసు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎంపీగా కేంద్ర మంత్రులుగా ఉండి తెలంగాణ కోసం బీజేపీ వాళ్ళు ఏం చేసిండ్రు సరే ఆ ప్రశ్న మీరు బీజేపీ వాళ్ళని అడుగుతాండ్రు మరి ఇలా తెలంగాణ రాష్ట్రానికి మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా సరే వాళ్ళు ఏం తేలేరు జీరో పెట్టువాళ్ళు గాడిద గుడ్లు నెత్తి మీద పెట్టుకొని తిరిగిండ్రు వాళ్ళు ఏం తేలేరు ఇలా కాంగ్రెస్ ఎంపీలు కూడా 8 మంది ఉన్నారు కాంగ్రెస్ ఎంపీలు ఏం కొట్లాడి తెచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రానికి 2 జాతీయ పార్టీలకు తెలంగాణ వాదం లేదు తెలంగాణ నినాదం లేదు తెలంగాణ ప్రజలంటే ప్రేమ లేదు తెలంగాణ ప్రజలంటే పాయిరం లేదు తెలంగాణ అభివృద్ధి మీద సోయలేదు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది సారు మహేష్ కుమార్ గౌడ్ సార్ గారు ఆలోచన చేయాలి తాపక ముందు బీఆర్ఎస్ తాపక ముందు బీజేపీ తాపక ముందు ఏ డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుదాం తాపక ముందు ఏ ముచ్చట్లు మీదేసుకుందామనే ఆలోచనలు చేసుకుంటాం ముంగడికి పోయే బదులు మీరేం చేస్తారు తెలంగాణ రాష్ట్రానికి ఇత్తమని 6 గ్యారెంటీలు ఏం చేసిండ్రు అలావి కానీ హామీలు ఇచ్చిండ్రు ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన ముచ్చట మరిస్తిరి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ముచ్చట మరిస్తిరి 1వ తారీఖు జీతాలని అంటిరి ఆ జీతాలు వేయకపోతురి నిరుద్యోగులకు ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోదురి తగుదునమ్మా అని చెప్పేసి పెట్టక గ్రూప్ 1లో అవకతవకలు గ్రూప్ 1 విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కుతా ఉన్నారు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ప్రశ్నిస్తూ ఉన్నారు 21,93 మంది పరీక్ష రాస్తే 21,103 మందికి రిజల్ట్ ఎట్లా చిర్రు 10 మంది ఎట్లా పెరిగిండ్రు అందులో ఎమ్మెల్యేల కోడన్లు ఎంపీల కోడన్లు ఎమ్మెల్సీల కోడన్లు కొడుకులు ఉన్నారట మరి ఈ తతంగం అంతా ఏంది ఈ కథ అంతా ఏంది ఇలా గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందని చెప్పేసి మేధావులందరూ నోర్లు దించుకొని అరిచిండ్రు అప్పుడు ఎవరికైనా అప్పుడు గదే నిరుద్యోగులు ఇప్పుడు గదే నిరుద్యోగులు రోడ్ల మీద ఎక్కేటోళ్ళు అప్పుడు గదే పరీక్షలు రాస్తామని కూర్చున్నోళ్ళు అప్పుడు గదే పరీక్షలు రాస్తామని చదువుతామని కూర్చున్నోళ్ళు అప్పుడు గదే పేద విద్యార్థులు చదువుకున్నారు ఇప్పుడు గదే పేద విద్యార్థులు చదువుకున్నారు ఇలా పెద్ద గ్యాంబ్లింగ్ జరిగింది తెలుగు మీడియం విద్యార్థులకు ఆస్పిరెంట్స్కు ఘోరమైన అన్యాయం జరిగిందని చెప్పేసి గ్రూప్ 1 అభ్యర్థులందరూ రోడ్ల మీదకి ఎక్కుతా ఉంటే ఇలా ఎందుకు నోళ్ళు పెకలట్లేదు ఏదైనా వార్త వస్తే ఇట్లా లైట్గా మీద చదివి ఇడిచిపెడతా ఉన్నారు
లైట్గా మీద మీద చదివేసి ఇడిచిపెట్టి దాన్ని అసలు వర్ణనకు పోతలేరు, దాన్ని వివరించే ప్రయత్నం చేస్తలేరు మొత్తమే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి సంబంధించి. ఇలా సరే మొత్తం మీద వాళ్ళు వీళ్ళు జమ అయినరా, మీరు వాళ్ళు జమ అయినరా అనేది తెలుస్తా ఉన్నది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ముచ్చట మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడనప్పుడే తెలుస్తా ఉన్నది అని చెప్పేసి చెవులు కొరుక్కుంటా ఉన్నారు మీ గాంధీ భవన్ వర్గాలే. రైట్, జర్ర ముంగడికి పోయినాక ఆ అంశం కూడా మాట్లాడుకుందాం, ఎవరికి ఎంత పాయిరం ఉన్నది ఏం కథ అనేది. రైట్, ఇక ఈడ ఇంకో వార్త. ఇన్నొద్దులు మనము డ్రైవర్ లేని బండ్లు దాదాపు విదేశాలలోనే చూసేది, కానీ ఇప్పుడు ఇండియాకు కూడా వచ్చినాయల్లో డ్రైవర్ లేని బండ్లు. డ్రైవర్ లేకుండానే పోతే ఇక మంచిగా ఇంకేంది, ఇక డ్రైవర్ లేకుండా నడిచే బండ్లు వచ్చినాయి కాబట్టి పొయ్యాన్లో కూర్చుంటే అయిపోతుంది. మరి డ్రైవర్లు ఉంటేనే గిన్నిగానే మగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఇక డ్రైవర్ లేకపోతే ఇంకేం కథ అవుతుందో మరి. పెరుగుట ఇరుగుట కొరకే అన్నట్లు కీలెంచి మేడెంచాలన్నట్లు మరి ఏమెంచి ఏం నిర్ణయం తీసుకున్నారో కానీ మరి విదేశాలల్లో ఉన్నట్లు రోడ్లు మనతాడు ఉన్నాయా, విదేశాలలో రయ్య అద్దాల గ్లాసులు లెక్క కనబడ్డట్లు రోడ్లు మన దగ్గర ఉన్నాయా, వేసిండ్రా అన్ని జాగాలల్లో అనేది చూడాలి. కాకపోతే డ్రైవర్ లేకుండా పనిచేసే వాహనాలను అక్కడ చూస్తాం. ఇప్పుడు ఇండియాలోకి వచ్చినాయి. ముంబైలోని ఓ టైర్ల కంపెనీలో వీటిని వినియోగిస్తున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయాంక తెలిపిండ్రు. మొత్తం మీద అక్కడ వాళ్ళు దాన్ని వినియోగిస్తూ ఉన్నారు. రైట్, ఇక కోతులు చల్లకుండా కోతుల కథ పెరిగిపోయిందల్లో. కరీంనగర్లో అసలు కోతుల బాధ ఎక్కువైపోయింది. డైరెక్ట్ మనుషుల మీదే దాడులు చేస్తాను. ఇంతకుముందు కుక్కలు దాడి చేస్తున్నాయని చూసేది, ఇప్పుడు కోతులు డైరెక్ట్ మనుషుల మీదే దాడి చేస్తూ ఉన్నాయి. జరా ఎవరైనా శాతగానులు కనబడితే వాళ్ళ మీదకి ఎగురు దుంకుడు, వాళ్ళని గరసుడు, పాపం ఇబ్బందులు పెట్టుడు గిదే. ఇక మరి చెట్లు పెంచాలి, వానరములు అడవికి పోవాలన్న నేపథ్యంతో మొత్తం మీద మరి చెట్లు పెంచుకుంటా ముంగడుకు పోతే మంచుకుంటుంది. వాటికి తినడానికి ఆహారం అడవులలోనే దొరికినప్పుడు ఊళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. అడవులను నాశనం చేయొద్దు, అడవులను విధ్వంసం చేయొద్దు అని చెప్పేసి పర్యావరణ ప్రేమికులు కోరుకుంటా ఉన్నారు. మరి ఈ కోతుల బెడద నుంచి తప్పించటం ఎవరో చూడాలి. రైట్, ఇక పెళ్లి పేరిట మహిళలు ఆడవాళ్ళు జర జాగ్రత్తనుల్లో. ఇప్పుడు ఆ ఇద్దరికిద్దరు సమానం అయిపోయారు. వాళ్ళని వీళ్ళు మోసం చేస్తారు, వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. ఇక మోసపోయేటోళ్ళు కోకోళ్ళు కనబడతా ఉన్నారు మనకు చూసుకుంటా పోతా ఉంటే. రైట్, ప్రేమ పేరుతోని యువతలను మోసగిస్తున్న వ్యక్తి మీద కేసు పెట్టిండ్రు. మొత్తం మీద ఎంతమంది అమ్మాయిలను మోసం చేసిండ్రో ఇక వివరాలు ఆరాధిస్తే లెక్కలని బయటకు వస్తాయి. ఈ వార్త కనబడతా ఉన్నది. ఇక మొన్న లగ్గం చేసుకున్నారు కాదోళ్ళ అఘోరి వర్షిని అని చెప్పేసి, మరి ఆయన అఘోరా ఇంకేతనా ఈ కథ నేను చెప్పొద్దు అనుకున్నా కానీ మొత్తం మీద సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తాండ్రు కదా. ఒకటి సెల్ఫీ వీడియో బ్లాక్మెయిల్ చేసుడు ఫస్ట్ నుంచి అలవాటట అఘోరికి. ఈ బ్లాక్మెయిల్ దందాలు మొత్తం మీద ఫస్ట్ నుంచే నడిపిస్తాడట. ఇక బెట్టింగ్ యాప్లలో కూడా పాపం చేయవాటం ఉన్నదట అఘోరికి. ఆ శ్రీనివాస్ అనేట ఆయనకు పాపం చేయవాటం చూపెట్టుకుంటా, ఈ బెట్టింగ్లు పెట్టుకుంటా, లగ్జరీగా తిరుక్కుంటా, ఎంజాయ్ చేసుకుంటా, ఏమన్నంటే బూడిద పూసుకొని అఘోరిని అనుకుంటా ఆగం చేస్తాడు కదా జనాన్ని. మొత్తం మీద పెళ్లి చేసుకున్నారు కదా, ఇక వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయమని చెప్పేసి అటు వాళ్ళ అమ్మయ్యే కానీ ఇటు పోతే మహిళా కమిషన్కు ఫిర్యాదు వాళ్ళ అమ్మయ్య చేసిండ్రు, పెంచిన విష్ణు చేసిండ్రు, వాళ్ళ అన్నయ్య చేసిండ్రు. ఇక ఇటు పోతే జోగినీలు అందరూ షామీర్పేట కాడ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టు కదా అరెస్ట్ చేయమని. ఇక అఘోరి వర్షిని అరెస్టు అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టుకుంటా వీడియోలు వైరల్ అవుతాయి కదా సోషల్ మీడియాలో. ఇక వీటిని చూసి బుగులు పుచ్చుకున్నదట, భయం పట్టుకున్నదట. ఇక మేము బతకం మీ పేరు మీద చస్తామని చెప్పేసి ఓ వీడియో రిలీజ్ చేసిండ్రు. మరి చూడాలి ఇక ఏం తగ్గ అవుతుంది ఏం కదా. నీ అఘోరి వర్షిని పాడగానే పోతావాయిని తీయరాదు, ఏమేం పడబడతారు. కాకపోతే ఇక్కడ మహిళలను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. మహిళలు ఈజీగా ఇట్లాంటి వాళ్ళ ట్రాప్లు ఎట్లా పడుతుండ్రు, మహిళలు ఇంత చిన్నగా ఎట్లా ఆలోచిస్తుండ్రో అర్థం చేసుకోవాలి. మొత్తం మీద అంతరిక్షంలో ప్రయాణం చేసే రోజులలో ఉన్నాక కూడా గిసాంటి చిల్లర మాటలకు ఎట్లా పడిపోతారో, చిల్లర మాయలకు ఎట్లా పడిపోతారో కూడా అర్థమైతలేదు. ఇక ఈ వార్త ఇడగాన పడతా ఉన్నది. ఇంకొకటి మన్నే క్రిషాంక్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ గురించి ఓ వార్త వచ్చింది. ఇవాళ కూడా ఏదైతే మొత్తం మీద ఈ జింకలకు సంబంధించి, నెమళ్ళకు సంబంధించి, హెచ్సిఈ భూములకు సంబంధించి అక్కడ మూగజీవాళ్ళే వన్యజీవాళ్ళే ఇవి ఏఐ జనరేటెడ్ వీడియోలు కావాల్సుకుని ఏఐ జనరేటెడ్ వీడియోలు వైరల్ చేసి నన్ను ముచ్చట్లు వచ్చినాయి కదా నువ్వు. ఇక దాని మీద వీళ్ళ మీద కేసు పెట్టిండ్రు. ఆ కేసు నిమిత్తం ఇప్పుడు 3వ 4వ సార్లు అయ్యా సార్లు రేవంత్ రెడ్డి సారు ఇంకా మిగతా వాళ్ళు కాంగ్రెస్ నాయకులు మీకు చెప్పేది ఒకటే, సిఈసి కమిటీ వచ్చినా ఓ నివేదిక తీసుకొని పోయినా హరీష్ రావు అధ్యక్షతన సిఈసి కమిటీకు తాజకృష్ణ హోటల్లో ఒక నివేదిక అందించిర్రా 200 పేజీలది. 66 పేజీలతోని సిఈసి కమిటీ సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఒక నివేదిక అందించిందా, ఎవరి అండర్లో ఉన్నాయి ఈ భూములు ఎవరికి సంబంధించినవి, ఇవి అడవి ప్రాంతమా కాదా అని చెప్పేసి సిఈసి
ఒక కమిటీ ఒక నివేదిక ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనానికి. మీరు 10,000 కోట్ల రూపాయలు మధ్యవర్తికి 170 కోట్లు ఇచ్చి 10,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు, తనఖా పెట్టి ఆ భూముల మీద పైసలు తెచ్చుకున్నారనే ముచ్చట కూడా చెప్పిండ్రు. జింకలు చచ్చిపోయినాయి చూస్తే బాధ అనిపించింది. కుక్కల వల్ల చిక్కి జింకలు చచ్చిపోవడేందని చెప్పేసి మేము ఒక రకంగా ఆశ్చర్యానికి గురైనామని చెప్పేసి ముచ్చట్లు చెప్పారు కదా సుప్రీంకోర్టు ధర్మాసనం. మొట్టికాయలు వేసిండ్రు కదా. 100 ఎకరాలలో దాదాపు ఎన్ని వందల చెట్లు ధ్వంసం చేసిండ్రు వీళ్ళు. దాదాపు ఒక 1500 నుంచి 1600 చెట్ల ఎన్నో చెట్లు వేల సంఖ్యలోనే ఉన్నాయి. ఆ వేల సంఖ్యల చెట్లను ధ్వంసం చేసిండ్రు. 62 జేసీబీలను పెట్టిండ్రు, ఆగం చేసిండ్రు, అడబడవి చేసిండ్రు, గాయగత్తర లేపిండ్రు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనానికి సిఈసి కమిటీ ఏదైతే వచ్చిందో ఒక నివేదిక సమర్పించింది. నివేదిక సమర్పించినాక కూడా ఇప్పుడు ఆ కంచగచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి సంబంధం లేదు, కంచగచ్చిబౌలి భూములు హెచ్సియు యూనివర్సిటీకే ఉంటాయని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ముచ్చట చెప్పిన తర్వాత ఇలా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మిగతా వాళ్ళ మీద రుద్దుతున్నారనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ ఏ వీడియోలు ఎక్కడ ఉన్నాయి, ఫేక్ వీడియోలు ఎక్కడ ఉన్నాయి, ఫేక్ వీడియోలు జనరేట్ చేసినట్టు ఎక్కడ కనబడతా ఉన్నాయి, ఇక చెప్పాలి మీరు. ఇక ధరణి తీసేసి భూభారతి అని పెట్టిండ్రు కదా. ఇక భూభారతి పోర్టల్ని ఏమంటారు పబ్లిక్లోకి తీసుకుపోయే కార్యక్రమాన్ని ముంగడ పెట్టుకున్నారు. ఆ భూభారతిలో ఏమేమి అంశాలు ఉన్నాయి ఏం కథ అనేది రేపు మళ్ళీ క్లియర్ కట్గా మనం ఒక వీడియో చేసుకుందాం. మొత్తం మీద భూభారతి అని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నాడు మన పొంగిలేడి సీనన్న. కానీ మొత్తం మీద పొంగిలేడి సీనన్న వచ్చిన తర్వాతనే రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు పెరిగిపోయినాయి, అవినీతి తిమింగలాలు పెరిగిపోతా ఉన్నాయి, ఇష్టారీతిన పెంచుకుంటా ఉన్నారు, ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి చాలా మంది అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు, చాలా మంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అవినీతి నిరోధక శాఖ దగ్గరికి కూడా పోయి కంప్లైంట్లు ఇస్తామని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. రైట్, మరి అలిగేషన్స్ ఏందో ఆరోపణలు ఏందో వాటి గురించి అర్జ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక కొండా సురేఖక్క అంటది రైతులను మోసం చేయడానికి కేసీఆర్ ధరణి తెచ్చిండ్రు. మంత్రి కొండా సురేఖ రైతుల కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకోవడానికి కోల్పోయిన భూములు మళ్ళీ తీసుకొచ్చి ఈ ప్రభుత్వం రైతుల కళ్ళల్లో అసలు అందులో గైడ్లైన్సే ఇంకా జనాల దగ్గర దాకా ఓలే, గైడ్లైన్సే రైతుల దగ్గర దాకా ఓలే. ఈ గైడ్లైన్స్ ఎట్లా పనిచేస్తాయి అన్న 33 ఉంటే ఇలా 6 కుదించిర్రట. 6 కుదించి ఆ 33లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవిటిని ధరణిలోకి వెళ్ళి తీసేసి భూభారతిలో పొందుపరిచిర్రట. ఇక గీదానికి అక్క మీరు రైతుల కళ్ళల్లో ఆనందమే చూస్తానికి ఇసొంటి ఇది ఎత్తనమని మాత్రం చెప్పకుండ్రి. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడుతుందని చెప్పేసి బాగుపడది అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పిన పక్క కూడా రైతులను ఆగం చేస్తా ఉన్నారు. నిన్నే కదా వరంగల్లోనే కదా ఘోరమైన వానలు బీభత్సం సృష్టిస్తే పాపం వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక రైతులు ఆకాశం దిక్కు దేవుడా వానదేవుడా వానలు బంజేయి తండ్రి అక్కడ ఇక్కడ మొత్తం మీద అప్పులు చేసుకొని ఇలా పంటలు వేసుకున్నాము, ఆ పంటలు వేసుకున్నాక కూడా నీళ్ళు ఇడవకపోతే వారానికో తడులు వారెచ్చుకొని ఇలా అప్పు కట్టేదందుకు పైసలు కావాలి కాబట్టి చెప్పేసి వాళ్ళు అప్పులు కట్టేదందుకు పైసలు లేవని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసుకుంటా అక్కడక్కడ రైతులు పిట్టల్లా రాలుకుంటా రైతులు గుండె ధైర్యం తెచ్చుకొని కొంతమంది రైతులు ఈ పండిన పంటను కళ్ళాలల్లో పోసుకొని ధాన్యం ఎగగొంటారా అగగొంటారా అని ఎదురు చూస్తే 20 రోజుల పొద్దైనా ధాన్యం కాంటా పెట్టకపోతే వానలు పడే ఆగమాయే. ఆ వానలకు శంగో బిల్ల చెందన అయిపోయే ఆగమైపాయే. గుక్కబట్టి ఏడుస్తా ఉన్నారు రైతన్నలు, మహిళా రైతులు గుక్కబట్టి ఏడుస్తా ఉన్నారు, సొమ్మసిల్లి కింద పడిపోతా ఉన్నారు. దేవుడా అన్నం పండించే అన్నదాతకి ఇదేం కర్వ అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇలా రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తా ఉన్నాం, రైతుల కళ్ళల్లో నీళ్లు లేకుండా చూసుకుంటా ఉన్నాం, రైతుల కళ్ళల్లో ఆనందం మేము చూస్తా ఉన్నాం. మేము తెచ్చిన పథకాలతో ఇలా రైతు భరోసా పథకం అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు, ఇందిరా ఆత్మీయ భరోసా అన్నారు, ఎకరానికి 12,000 రూపాయలు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా పైసలు ఇస్తామన్నారు. అవి లేవు ఇవి లేవు. ఇలా అసలుకే ఎసరు పెడితే ఎకరం లోపున్న రైతులకు కూడా ఇది వరకు పైసలు వల్లేదట రైతు భరోసా పైసలు. మీరు చెప్పకుండ్రక్క రైతుల కళ్ళల్లో ఆనందం చూసేదందుకే భూభారతి అని తీసుకొచ్చినామని చెప్పేసి మీరు చెప్పకుండ్రి. బకాసురులు పెరిగిపోతా ఉన్నారు, దొరికిన కాడికి భూములు అందుకొని ఆంబుక్క పెడతా ఉన్నారు. అవిటిని ఆపిన నాదుడే లేడు. నీకింత నాకింత అని చెప్పేసి పప్పు బెల్లాల లెక్క మంత్రివర్గంలో ఉన్నోళ్ళు కూడా పంచుకుంటున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం ఈ రోజులల్లా. సరే, నిజంగా రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తోళ్ళు అయితే మీరు, నిజంగా రైతులను నిలబెట్టేటోళ్ళు అయితే మీరు, రైతులను బాధ పెట్టనోళ్ళు అయితే మీరు, ఇలా మీరు ఏం చేసేటోళ్ళని చెప్తానా, నేను అడుగుతానా.
అచ్చిరాంగని ఒక్క విడత తప్పకుండా రైతు భరోసా పైసలు ఏదేమన్నా కానీ గడ్డి గంగల పోని వడ్లు వాగుల పోని రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. రైతు నుంచి పైసా రొటేషన్ అయితే అన్ని విధాల రొటేషన్ అవుతుంది, అన్ని వ్యాపారాలు సెట్ అవుతాయి, అన్ని విధాల మనకు అంత అనుకూలంగా ఉంటుంది అని అనుకున్నోళ్ళు అనుకొని ఆలోచించిన వాళ్ళు మీరైతే ప్రజలలో ఉన్న 7,700 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం పోయిన ప్రభుత్వం ఉంచిపోయిన పైసలు ఏవైతే ఉన్నాయో ఆ పైసలను అచ్చిరాంగనే రైతు భరోసా కింద ఖాతాలలో వేసేటోళ్ళు విధి విధానాలు అమలు కాలేదని చెప్పేసి కమిటీల పేరుతోని కాలయాపన చేసేసి ఇలా రైతులను ఆగం చేసి రైతులు ఎట్లరా దేవుడా భగవంతా మా బతుకు గిట్లయిపాయే వలసలు పోయినోళ్ళం కూడా తిరిగి వెనకకొచ్చినాము, ఇలా వలసలు పోయిన మా బతుకులు ఆగమైనాయి, అక్కడ వలసలు పోయి ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, మన తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది అని చెప్పేసి ఆలోచన చేసి మళ్ళీ వలసలు పోయినోళ్ళు వెనక కత్తే ఇలా మళ్ళా గదే 10 ఏళ్ల కిందటి నాటి కరువును తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు తెచ్చి పెట్టిండ్రు. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఎవరు డబ్బా కొడుతుండ్రన్నా ఎవరు డబ్బా కొడతలేరన్నా కేసీఆర్ హయాంలో రైతు బాగుపడ్డాడని ముచ్చట మాత్రం వాస్తవము. ఏమన్నంటే గుట్టలకు చెట్లకు వేసిండ్రు, 100 ఎకరాలకు రైతు బంధు వేసిండ్రనంటే ఆనాడు ఉమ్మడి పాలనలో 60-70 ఎకరాలున్న రైతు కూడా హైదరాబాద్ వచ్చి రిక్షా దొక్కున్న సందర్భాలు ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ గొప్ప సమాధానం ఇచ్చిండ్రు నిండు అసెంబ్లీ వేదికగా, నిండు సభా వేదికగా. రైట్ ఇలా రైతును ఆగం చేస్తా ఉన్నారు. కొండా సురేఖక్క మాట్లాడుతుంది, మీరు రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ధరణి పోర్టల్ ని ఆయన ప్రారంభించాడు. దాని తర్వాత రైతుల్లో అంటే ప్రజల్లో గ్రామాల్లో ఎన్ని సమస్యలు మొదలయ్యాయో మీకే తెలుసు. పొద్దున్న లేస్తే సరే అక్క వాళ్ళకి తెలుసు అంటుండ్రు కదా మీరు, సరే మీరున్న జాగాలనే మీరున్న జాగాలకే మీ మొత్తం రైతులను విలిపియండ్రి. కాంగ్రెస్ పాలనలో రైతులు మంచుకున్నారా, బీఆర్ఎస్ పాలనలో రైతులు మంచుకున్నారా అని అడుగుదాం. ఎవరు ఏం చెప్పద్ది, ఎవరు ఏం మాట్లాడద్దు, ఎవరన్నారా అని రైతులు ఎవరి పక్షాన నిలబడ్డ రైతులు వచ్చినా ఏం కాదు, మనకు ప్రాబ్లం ఏం లేదు. మీరున్న జాగాలల్లా మీ నియోజకవర్గంలో మీరు మంత్రిగా ఏలుబడి చేస్తున్న ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగిస్తున్న నియోజకవర్గాలల్లా అడుగుదాం, డిబేట్లు పెడదాం. రైతు మంచుకున్నాడా ఇలా కాంగ్రెస్ పాలనలా అని చెప్పేసి డిబేట్లు పెడదాం. రైతన్నలు ఏం సమాధానం చెప్తారో ఇందాం. ఇలా రైతును ఆగం చేసిన సర్కారు కాంగ్రెస్ సర్కారు కాదా అక్క? రైతులను ఆగం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు ఇలా రైతులను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అనే మాట వాస్తవం కాదా అక్క? ఇలా ఎందుకు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు రైతుల పట్ల? ఎందుకు ఇంత చిన్న చూపుతోని అజ్జేస్తూ ఉన్నారు, రైతులను మోసం చేస్తూ ఉన్నారు? ముమ్మాటికి ఇలా మోసమే మీరు రైతులకు చేసేది కాదా? గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా? రైతులని ఇలా మోసం చేస్తలేము, రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చెప్పేసి గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా అక్క? మీరు ఇలా చెప్పలేరు, ఎందుకంటే రైతును ఆగం చేస్తున్నారు కాబట్టి. ఇలా మన సీతక్క ఉన్నదిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళ్ళకు బరపాలు కట్టుకొని తిరిగింది, రుంగం తిరిగింది, ఎవ్వలేమనకుంటా రీల్స్ చేసుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అది నేనంటున్న మాట కాదు, రీల్స్ అక్క అని చెప్పేసి సోషల్ మీడియాలో ముద్దుగా పెట్టుకున్నారు పేరు. జనాలు కూడా మాట్లాడుకుంటా ఉంటారట సీతక్క గురించి. సరే అక్క మహిళా అక్క కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను, కానీ మొత్తం మీద ఇయ్యాల రైతులకు బాధ వస్తే పట్టించుకుంటలేరు. వడగండ్ల వానలతోని పంటలు ఆగమైతే పట్టించుకున్న పాపాన ఓతలేరు. ఆనాడు సింగులు పైకి చెక్కి నీళ్ళకెళ్ళి కాలువలకెళ్ళి రాళ్ళకెళ్ళి రప్పలకెళ్ళి చెప్పులు చేత పట్టుకొని నడిచినప్పుడు ఆనాడు బాధలు యాదికొచ్చినాయి. కానీ ఇలా మీ ప్రభుత్వం వచ్చినాక రైతుల బాధలు కనబడతలేవా అక్క? పేదల బాధలు కనబడతలేవా అక్క? ఆదివాసీల బాధలు కనబడతలేవా అక్క? ఎందుకు మరి మీ పోరాటం ఆపినరు? ఇలా రైతులకు రైతు భరోసా పైసలు ఇవ్వలేదని ఎందుకు మీ సర్కార్ మీద మీరు పోరాటం చేస్తలేరు? రేవంత్ రెడ్డి సర్కార్ మీద నోళ్ళు ఎందుకు ఇలా మూత పడ్డాయి? ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఇన్ని సమస్యలు బయటకు వచ్చినా కూడా ఈజీగా ప్రతిపక్షం మీదకి నెట్టేసి ఈజీగా చేతులు దులుపుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుండ్రక్క? ఇలా ప్రశ్నిస్తున్నాం మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున. సమాధానం చెప్పగలుగుతారా అక్క మీరు? మొత్తం మీద చెప్పకుండ్రక్క మీరు. రైతులకు అన్ని విధాల న్యాయం చేసినప్పుడు, రైతులకు అన్ని విధాల మంచి చేసినప్పుడు, మీరు ముంగటికి పోయినప్పుడు రైతులే మిమ్మల్ని గుండె కద్దుకుంటారు, రైతులే మిమ్మల్ని ఇడిసిపెట్టకుండా అజ్జేస్తారు. రైట్ మొత్తం మీద ఇది ఇక అవార్డును కించపరిచినట్లయితుంది. ఏమన్నా అవార్డులు ఇచ్చేది ఉంటే కొత్తగా గిసొంటలకు జర అవార్డులు ఇచ్చేది ఉంటే పేర్లు పెట్టుండ్రులో ఏమంటారు? నట సార్వభౌమాధికారి ఇంకేమంటారు కదా, నటనా శౌల్యానికి మెచ్చుకోవాలి. ఇంకా కొన్ని అంశాలు చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ
ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిమి చంపేసి చచ్చిపోయినాక పక్కల పామేసి పాము గరిసే చచ్చిపోయిండు అని చెప్పేసి క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. వారెవ్వా కొట్టుండ్రోళ్ళ సెల్యూట్ ఆ మహిళా మన అక్కకు. ఇక కొట్టాలి. మీ అసంటోళ్ళు చేయబట్టే ఆడోళ్ళ మీద ఉన్న గౌరవం తగ్గిపోతా ఉన్నది. ఆడోళ్ళను గౌరవించేటోళ్ళు తక్కువైపోతా ఉన్నారు ఈ మధ్య కాలంలో. కనీసం మర్యాద ఇస్తలేరోళ్ళ మీ అసంటోళ్ళు చేయబట్టి ఇలా కట్టుకున్న మొగడి కంటే ప్రియుడు ఎక్కువైపోయింది అక్క నీకు అల్లా. మీ బతుకులు జడ అనబుద్ధి అవుతుంది కానీ లైవ్ ప్రోగ్రాంలో కూర్చున్నాం ఎందుకు పాడైంది. ఇంత అధ్వానమా అనొల్లా ఇంత నెరి మరి ఒకళ్ళు చూసి ఒకళ్ళు రెచ్చిపోతా ఉన్నారా. ఉత్తరప్రదేశ్ మీరట్లా అమిత్ కశ్యప్ 25 అతని భార్య రవితోని కలిసి నివసిస్తుండు. అమిత్ స్నేహితుడు అమర్దీప్కు రవితకు మధ్య పరిచయం ఏర్పడి మొత్తం మీద ప్రేమగా మారింది. ఇక అందరికి కాదు కానీ ఆ దోస్తుగాళ్ళను కొందరికి గిసొంటి మహిళలు ఉన్న జాగలకు ఇది మహిళలను కించపరిచినట్లు అవుతుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కొద్దిమంది మహిళలకు కంపల్సరీ వర్తిస్తుంది. ఆ దోస్తాన బయటనే చూసుకోరు, ఇంటి దాకా పట్టుకరాకుండ్రి. చెప్పటోనికి లేకపోయినా ఇనేటోనికి ఉండాలి కాబట్టి అన్నట్టు చెప్పటోళ్ళు లేక చెడిపాయ బుద్ధి అన్నట్టు ఇగో శంగలిచ్చినట్టు ఏడిచింది గిసొంటి బుద్ధులు. జర దోస్తుగాళ్ళను ఇంటి దాకా పట్టుకరాకుండ్రి. అటటే దూరం దోస్తాన ఆన్నే కొనసాగించి అది చేయండి మంచిగా. ఇగో ఏం చేసింది, చనిపోయినాక పక్కల పామేసి పాము గరిచి ఈ పాము ఏడ దొరకబట్టుకొచ్చిండ్రో మరి చంపేసినాక తప్పు నొప్పుకోయి సరెండర్ అయ్యాలి. కానీ ఇదేంద్రా నాయన మొన్నోగడు ముక్కలు అది చేసి అది కనీసం మా బాడీ దొరకకుండా చేసే. ఇక ఇట్లాంటివి మాట్లాడితే కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద పడిపోతుంది. మన కొత్త ఛానల్ కాబట్టి జర వీటి మీద జర తక్కువనే మాట్లాడతా. రైట్. ఇక ములుగు జిల్లాకు చేరుకున్న మంత్రి పొంగిలేటి స్వాగతం పలికిన మంత్రి సీతక్క. భూభారతి పైలట్ మండలంలో ఒకటైన వెంకటాపురంలో జరిగే రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు మంత్రి పొంగిలేటి. ఎట్లా పోయిండు, హెలికాప్టర్ వేసుకొని పోయిండ్రుల్లో డొడ్డు సప్పుడత్తే కానీ సార్ వారికి పోబుద్ధి కాలేదట. హెలికాప్టర్ వేసుకొని పోవాలి. రెవెన్యూ చట్టంలో భూభారతి చట్టము ఓపెన్ చేయడానికి భూభారతి అంశాలు చెప్పేందుకు కూడా హెలికాప్టర్ వేసుకొని పోవాలి. ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం హెలికాప్టరు అది చేసి. అందుకే అన్నాడు కదా మొన్న దామోదర రాజనరసింహ హెలికాప్టర్లో తిరగాలనే హెలికాప్టర్లో కొనాలనన్నా ఖమ్మము నల్గొండ 2 జిల్లాల నుంచే రాష్ట్రం పాలన నడుస్తూ ఉన్నది. వాళ్ళే హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు, వాళ్ళే హెలికాప్టర్లు కొనేంత రేంజ్కి ఎదిగిపోతా ఉన్నారని చెప్పేసి దామోదర రాజనరసింహ కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. ఎందుకు ఈ దర్పం చూపించుకున్నాడు, ఎందుకు ఈ అధికార బలం చూపించుకున్నాడు, ఇక దొరికింది అధికారం అన్నట్టు కోతి కొబ్బరి చిప్ప దొరికేనా అంట. మొత్తం మీద వీళ్ళు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే చేస్తుండ్రు. ఊ అంటే తుమ్ముత దగ్గుత ఈనబడేదానికి హెలికాప్టర్ వేసుకొని ఎగిరిపోతా ఉన్నారు. ఆహా వాళ్ళకి అనిపిస్తుంది కావచ్చు ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి హెలికాప్టర్లు పోతే రెక్కలు వచ్చినట్టే అనిపిస్తుంది కావచ్చు. హెలికాప్టర్ సల్లగుండా కానడి మొఖానికి కప్పదేయమన్నట్లే నన్ను చూసిండ్రా లేదా సార్లు హెలికాప్టర్లు? ఎందుకు ప్రజల మీద ఇంత భారము? ఉట్టిగానే అవుతుందా? ఒక ముఖ్యమంత్రి పోతేనే వాసిపోతుంది బిల్లు. ఇక మంత్రులకు హెలికాప్టర్లే, ఎమ్మెల్యేలకు హెలికాప్టర్లే, ఎమ్మెల్సీలకు హెలికాప్టర్లే. ఇకపోతే అలిగి కూర్చుంటా నేను పో అసలే పోను నేను అనే కాడికి ఎత్తారు వీళ్ళు. ఈ కథ ఉన్నది వీళ్ళది. రైట్. ఇక హెలికాప్టర్లు ఏంది వాళ్ళు కాలు గడప బయట పెట్టరట, హెలికాప్టర్లు ఏంది ముచ్చట చెప్పరట. రైట్. ఈ వార్తలు ఈడ చూస్తూ ఉన్నాము. ఇక రాజకీయాల ముచ్చటకు వస్తే ఇవాళ ఏమేమి వచ్చినాయి, ఏం కథ, ఏమి లెక్క, ఏం తర్వాయి అనేది పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా రాజకీయ అంశాలు మనము జర్ర అట్లా చూసుకుంటా పోదాం ముంగటికి. రైట్. ఇక రాజకీయ అంశాల కంటే ముందుగాల ఒక అంశం ఈడ మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలంటే అబ్బా ఎండాకాలము చల్లగా కూల్ డ్రింకులు తాగితే మంచిగుంటుంది, కూల్ డ్రింకులు లేకపోతే ఆగమవుతుంది కథ అనుకుంటుండ్రేమో. ఇగో ఓ థమ్స్అప్ కొన్నాడట ఒక పెద్ద మనిషి, అది కూడా చెప్తా ఇనుండ్రి. కూల్ డ్రింకులో బల్లి అవశేషాలు. సగం కూల్ డ్రింక్ తాగినాక తర్వాత గమనించిన కస్టమర్ సంగారెడ్డి పెద్దాపూర్ వద్ద NH65 ఉన్న రెస్టారెంట్లో కూల్ డ్రింకులో బల్లి అవశేషాలు. స్వల్ప అస్వస్థతకు గురైన యువకుడు ఆసుపత్రికి తరలించిన స్నేహితులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నవి కదా. కొనుక్కొని చల్లగా రావాలి బాబు రావాలి, అగ్గుబా చల్లగా అని అమ్ముతారు కదా. మొత్తం మీద అగ్గువాని ఏం అమ్మరు కానీ ఎండకు పోయి అయితే చల్లగా తాగాలనిపించే వరకు ఆ కెమికల్ కలిపిన అది విషంతో సమానమట. జర మీరు జాగ్రత్తలు వహించుండ్రి. ఆ కెమికల్ కలిపిన కూల్ డ్రింకులు తాగే వరకు ఇక ఆ కెమికల్లే ఓ లెక్కరా నాయన అంటే
ఆ కూల్ డ్రింక్ తాగిన అన్నకు కళ్ళు బైర్లు గమ్మినంత పని అయింది. మొత్తం మీద అది చూడకపోతేనన్నా ఆ వాంతులు అట్లా కాకపోతుండేమో, స్వల్ప అస్వస్థత గురి కాకపోతుండేనేమో, కానీ ఇక చూసే వరకు ఆగమే అయింది. కింది పానం మీదికి అవుతుంది, మీది పానం కిందికి అవుతుంది అన్నట్లు అయిపోయింది కథ. జర థమ్సప్లు స్ప్రైట్లు కొనుక్కొని తాగేటోళ్ళు జర ఆలోచన చేయండి. ఈ మధ్య కాలంలో ఇటువంటి చాలా వెలుగులోకి వచ్చినాయి. బల్లి అవశేషాలటనోళ్ళ మరి తయారు చేసే కంపెనీ వాడు ఎంతపాటి ఘనకార్యాలు చేస్తారు. ఇక మరి ఈ కళ్ళ ముంగడ చూసే హోటళ్లలోనే కనీసము నాణ్యత పాటిస్తలేరు. బొద్దింకలు వస్తున్నాయి బోండాలల్లా, ఇడ్లీలలో పురుగులు వస్తున్నాయి, కులిపోయిన మాంసం పెడతాండ్రు, చికెన్ మటన్లు ఫ్రిడ్జ్లలో రోజుల కామానము నిల్వ చేసినవి పెడతాండ్రు. ఇక గక్కనెక్కనో తయారయ్యే కూల్ డ్రింకులు మనకు మంచిగా స్వచ్ఛమైన మంచినీళ్ళు పోసి ఎటువంటి కల్తీ కాకుండా, ఎటువంటి రసాయనాలు కలపకుండా, ఎటువంటి పురుగు ఊసి లేకుండా మనకు పంపిస్తారంటే ఇక మనం అది ఏమంటారు ఊరిళ్ళు ఇచ్చుకుంటా ఊరిళ్ళు మింగుకుంటా తాగుదాం, సప్పట్లు కొడదాం. ఈ కథ ఉన్నది. రైట్, బల్లిల అవశేషాలు దొరికినాయి. ఇక ఇంకొక వార్త మీకు చెప్తా. ఏమో చిన్నపిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడతా ఉన్నారు కామాంధులు, దుర్మార్గులు, దుస్తులు, నీచులు, ఇంకేం బడివేగాళ్ళు. ఏం చెప్పాలనో అర్థమైతలేదు పాపం. అసంటి వార్తలు చెప్పబుద్ధి కాదు, నాకు భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది. రైట్, ఇక ఇంకొక వార్త ఇక్కడ మనకు హైలైట్ అయింది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్ పరిధిలో తాగుబోతులు తప్పదాగి విల్లాసులలో సొరబడి రోడ్లపై ఉన్న కాళ్ళ అద్దాలు ధ్వంసం చేసిరట. ఇక తాగిన మైకం, తాగుతా ఊగుతా తాళ్ళల్లో వండత్తా అన్నట్లు అయిపోయింది కథ. తాగినాక వీళ్ళ మాట వాళ్ళు వినరు. ఆ తాగింది మాటనే రెండు మనుషులు అవుతారు అన్నట్టు. తాగినాక ఒక మనిషి పోయి రెండు మనుషులు అవుతారు. అసలు మనిషి వేరు, మళ్ళీ తాగిన మనిషి వేరు. ఇక అసలు మనిషి వినడు, చెప్తే తాగిన మనిషి చెప్తేనే వింటాడు అన్నట్టు. అసలు మనిషి చెప్తే తాగిన మనిషి వినడు, తాగిన మనిషి చెప్తేనే అసలు మనిషి ఇంటడి. ఈ కథ వీరంగం సృష్టించారు. ఇక రేవంత్ రెడ్డి పాలనలో రవాణా శాఖ ఆదాయం రివర్స్ గేరు. ఈ ఆదాయం మొత్తం రివర్స్ గేరు పడిపోయింది. ఇది ఏంటంటే దారుణంగా పోయిన ఏడాది కంటే 3.26% తగ్గింది. అయినా ఎన్నిగానం లాబింగ్లు చేసినా, ఎన్నిగానము ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ పోలీసులు సంధికి అంతకుముందు మెయిన్ రోడ్లలో కనబడదు రోళ్ళ మనకు. ఈ మధ్య కాలంలో సంధి పోలీసులే ఉన్నారు. ఏ సంధికి పోయినా ట్రాఫిక్ పోలీసులే, ఏ సంధి ఏ మూలకాలు నిలబడ్డా ట్రాఫిక్ పోలీసులే. ఇక గీడికి ఇక దుకాణం కాడికి పోయామని ఇసరా ఉప్పు పప్పు నూనె పట్టుకత్తా అని చెప్పేసి ఈ సంధి మూల మలగనేలే టిక్కున ఫోటో కొడతారు. ఇక ఈ కథ ఉన్నది. ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ పోలీసులు బాగానే పట్టున్నది, బాగానే ట్రాఫిక్ చర్యలు తీసుకుంటారు, ట్రాఫిక్ రూల్స్ చెప్తారు. జనాల మీద జనాల రక్షణ అంటే బాగానే పాయిరం ఉన్నది, బాగానే పట్టింపు ఉన్నది అని అనుకున్నాం. నీ పట్టింపు పాడుగాను అసలు కథ అది కాదట. రవాణా శాఖ ఆదాయం మొత్తం కుప్ప ఊలిందట. తెల్లమైంది ముచ్చట. పోయిన ఏడాది కంటే 3.26% తగ్గింది. ఇక అడ్డగోలు చలాన్లు వేసినా కూడా, అడ్డగోలు వాహనదారుల మీద పైసలు వసూలు చేసినా కూడా గీ కథ ఉన్నది. ఇక మొత్తమే వసూలు చేయకపోతే ఇక 10% తగ్గిపోను, 20% తగ్గిపోను. ఎంతగానో తండ్లాడినా కూడా 3.26% పోయిన తాప కంటే తక్కువైంది. రివర్స్ గేర్లో నడుస్తూ ఉన్నది. ఇక పెట్టుబడుల కోసం పోతా అన్నారు కదా మన రేవంత్ రెడ్డి సారు. తెత్త నాని చెప్పి సారు రేవంత్ సారులు పెట్టుబడులకు పోయినారా సారు రేవంత్ సారులు అని చెప్పేసి పాటలు పాడుకునే కథ అయింది. జపాన్ పోయిండు మా రేవంత్ రెడ్డి సారు. ఓహో పెట్టుబడులు తెస్తారు, ఆహా పెట్టుబడులు తెస్తారు అని చెప్పేసి. ఇంతకుముందు 10,500 కోట్ల పెట్టుబడుల ముచ్చట మాట్లాడుకున్నాం, కానీ పోయిన స్థాప దావోసుల ముచ్చట చెప్పకపోతురి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కళ్ళల్లో కాయలు వేసుకొని కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తాండ్రు. పెట్టుబడులు ఎప్పుడు తెస్తారు ఏం కథ అని చెప్పేసి. అయితే పెట్టుబడుల కోసం కాదటనోళ్ళు లోపల అర్థం వేరే ఉన్నదట. ఇప్పుడు ఇంకో అర్థం చెప్తా, జర్ర ముంగడికి పోయినాక ఇంకో అర్థం చెప్తా. ఇప్పుడు ఒక అర్థం అయితే చెప్పుకుందాం. ఏంటంటే దాదాపు మెట్రో పొడిగింపు ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఫ్యూచర్ సిటీకి పొడిగింపు చేయండి, ఫోర్త్ సిటీకి పొడిగింపు చేయండి, అలైన్మెంట్ మార్చుండ్రి. మేఘాల మీద మన విమానం ఉరికినట్టు, రైలు పట్టాల మీద రైలు ఉరికినట్టు మెట్రో సేవలను విస్తరించుండ్రి అని చెప్పేసి హుకుం జారీ చేసే కదా సారు వారు అధికారులకు. ఇక మరి అధికారులకైతే హుకుం జారీ చేసిండ్రు, మరి సారు హుకుం అయితే మంచిగానే జారీ చేసిండ్రు. కానీ అనలేం లేదు సందడు ఘోష అన్నట్టు మనకు రూపాయి ఠికానా లేకపాయే. మనం ఎట్లా చేస్తాము? వచ్చినట్టు పక్కదోవలే పోవబట్టే. ఇక మరి ఎట్లా చేస్తాము? అలైన్మెంట్ ఎట్లా చేస్తాము? మెట్రో పొడిగింపు ఎట్లా చేస్తామని అంటే ఈడ రూపాయి పుట్టనిత్తలేరట, రూపాయి అప్పు పుట్టనిత్తలేరట. అందుకే జపాన్ పోయి బిచ్చమడుకుంటున్నారు రేవంత్ రెడ్డి సార్ అని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతా ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, మళ్ళీ నేను కాదు అనేది, సోషల్ మీడియాలోనే వైరల్ చేస్తా ఉన్నారు. రైట్, జపాన్ పోయిన రేవంత్ రెడ్డి సారు పెట్టుబడులను ఆకర్షించేందుకు కాదు,
ఇంకొక ముచ్చట ఇందులో మతలా ఉన్నది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులందరూ ఎందుకు జపాన్లో పోయి తికానా వేసిండ్రు, ఎందుకు తిస్తే వేసిండ్రు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులే ఎందుకు అడవై మంతనాలు జరుపుతున్నారనే అంశాలు కూడా తెర మీద కొత్త ఉన్నాయి. మరి లోపుగొట్టు లోపాయికారికి ఎరక అన్నట్లు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేను అన్నట్లు మొత్తం మీద మరి ఇంటి దొంగలను కనీసం రాహుల్ గాంధీ పట్టించుకుంటారా పట్టుకోరా అనేది తెలియదు. కానీ ఆడికి జపాన్కి పోయి 11,500 కోట్ల అప్పులు తెచ్చేటందుకు సిద్ధమైందట. మరి ఇతర 11,693 కోట్లు రుణం అందించాలని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకాతో చర్చలు జరిపిండ్రు సీఎం రేవంత్ రెడ్డి బృందము. మెట్రోతో పాటు మూసి పునరుజ్జీవ ప్రాజెక్టుకు కొత్త రేడియల్ రోడ్ల నిర్మాణానికి రుణాలు ఇవ్వాలని జైకాను కోరిండ్రు రేవంత్ రెడ్డి. ఇటీవల హెచ్సియు భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్త అప్పుల కోసం జపాన్కు పోయిన రేవంత్ రెడ్డిగా చెప్పుండ్రి. రేవంత్ రెడ్డి సారు అప్పులు ఏం చేస్తాను రే సారు చెప్పుండ్రి. ఈ అప్పులు ఏం చేస్తారు, నాకైతే మస్తు కన్ఫ్యూజన్ ఉన్నది. ఏం చేస్తాను అప్పులు, ఏడ పెట్టుబడులు పెడతా ఉన్నారు, ఏడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏడ పేదలకు ఇండ్లు కట్టిస్తా ఉన్నారు, ఏడ భూమి లేని పేదలకు భూములు పంచుతా ఉన్నారు, ఏడ కార్పొరేట్ దవాఖాన్లు కట్టిస్తా ఉన్నారు, ఏడ ప్రభుత్వ హాస్పిటల్ కడతా ఉన్నారు, ఏడ బళ్ళు కడతా ఉన్నారు, ఏడ గురుకులాలు కడతా ఉన్నారు, ఏడ కాలేజీలు పెడతా ఉన్నారు, ఏడ ఇంటర్నేషనల్ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆ స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి చెప్తిరి, ఆయనతో అక్కడి నుంచి 100 కోట్లు తీసుకుంటారు, రాహుల్ గాంధీ చేతిలో బుగ్గైతిరి. ఆ 100 కోట్లు మళ్ళీ వాపస్ ఇచ్చాల్సిన కథ. మరి వాపస్ ఇచ్చిండ్రా లేదా అంబానీ వచ్చి చెప్తా ఆడికి చెప్పడు కదా, వాపస్ ఇచ్చిండ్రా లేదా కూడా తెలియదు. ఇక మొత్తం మీద ఈ కథ అయితే ఉన్నది. తెచ్చినప్పులని ఆడికి పోతున్నాయో తెలుస్తలేదు, ఏ దూగుట్లో దాస్తుండ్రో తెలుస్తలేదు, ఏ జేబులలో దాస్తానో తెలుస్తలేదు. మరి బొజ్జ నిన్నెతట్టు తిని ఆ బొర్రలలో సల్లగదరకుంటే అర్రలలో బజ్జుంటుండ్రో తెలుస్తలేదు. మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా తెలంగాణ సమాజానికి. మొన్ననే 10,000 కోట్ల రూపాయలు తెచ్చిండ్రు, 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము, 5,000 కోట్ల రూపాయలు రైతులకు వంచినామని చెప్పేసి దుద్దిల శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం చెప్పలే. తుమ్మల నాగేశ్వరరావు సారు ఏడవేండ్రో కనబడతలేదు, ఈ మధ్య ముచ్చట్లేదు చెప్తలేరు. ధరణి పోర్టల్ గురించి కాదు, భూభారతి పోర్టల్ గురించి మాట్లాడాల్సింది తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడాలి, రైతుల గురించి సంబంధించింది కాబట్టి. రైతులు ఆయన మాట్లాడతలేరు, మిగతా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. సరే పొంగులేడి సీనన్న మాట్లాడతాడు, ఇక ఆయనకు అక్కర ఉన్నది కాబట్టి మాట్లాడతానని ముచ్చట్లు కూడా తెర మీదకి వస్తాను. నీకు ఆ ముచ్చట తెలియదు మనకు. మొత్తం మీద అప్పుల కోసమే ఇదొక అలిగేషన్, ఇదొక ఆరోపణ, అప్పుల కోసమే వేయండి జపాన్ రేవంత్ రెడ్డి సారు అని చెప్పేసి. ఇక ఇంకొక ముచ్చట చెప్పాలి మీకు, రైట్. ఏపీ మాజీ ఇంకొక ముచ్చట జర ముంగడికి వెనక్కి చెప్తా. జగన్కు ఏపీ మాజీ సీఎం జగన్కు ఈడీ షాక్ ఇచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన 800 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. జగన్ దాల్మియా సిమెంట్స్కు చెందిన 800 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ 14 ఏళ్లుగా కొనసాగుతున్న మనీ లాండరింగ్ కేసులో 800 కోట్ల విలువైన భూములు షేర్లను జప్తు చేస్తున్న ఈడీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. ఇక ఇవి కొనసాగుతూ ఉంటాయి, మొన్నటిదాకా రాజగోపాల్ రెడ్డి సారు వారు, అటెనక ప్రేమ్ సాగర్ రావు, అటెనక గడ్డం వివేక్ వెంకటస్వామి, అటెనక మల్రెడ్డి రంగారెడ్డి వాళ్ళకున్న ఆశలను బహిర్గతంగానే బయట పెట్టిండ్రు. ఇక ఇంకొక క్యాండిడేట్ కూడా చేరిండ్రులో అందులకు వాకిటి శ్రీహరి తెలుసు కదా, ముదిరాజు సామాజిక వర్గానికి చెంది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో ముదిరాజు సామాజిక వర్గానికి లేరు, యాదవ సామాజిక వర్గానికి లేరు, మైనార్టీల నుంచి లేరు, ఎస్టీ లంబాడ నుంచి లేరు. ఇక ఇట్లా సామాజిక న్యాయం చేసుకుంటూ పోతే తలా ఒకటి ఇచ్చుకుంటూ పోతే అయిపోతుంది అని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు. కాకపోతే ఇక్కడ బీసీ రిజర్వేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ప్రకారము ఆ ఉన్న 6 పదవులు మొత్తము ఒకటి వేరేటోళ్ళకి ఎస్టీ సామాజిక వర్గానికి పోతే మిగతా 5 మొత్తం బీసీ సామాజిక వర్గానికే పోవాలి. ఇక బీసీ మైనార్టీలను బీసీల కిందికి లెక్క పెడతారు కాబట్టి ఆ 5 మొత్తము బీసీ సామాజిక వర్గానికే పోవాలని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ముదిరాజు సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి చేరిండు ఆ ఖాతాలో. ఏ ఖాతాలో? నాకు గనక మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎంను గద్దె దించుతామని చెప్పేసి కొంతమంది నాయకులు, కొంతమంది వాకిటి శ్రీహరి అనుచరులు ఏం చేస్తా ఉన్నారంటే లేఖలు రాస్తా ఉన్నారు బహిరంగంగానే. బిడ్డ రేవంత్ రెడ్డి సారు చూసుకుందాము, వాకిటి శ్రీహరి గిట్ల మీరు మంత్రి పదవి ఇవ్వకపోతే కథ 7 దాకా అవుతుందో చూద్దామని చెప్పేసి చిటికలు ఎత్తుకుంటా ఉన్నారు. రైట్. పార్టీ లైన్ దాటితే ఎవరి మీదనైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, ఎవరి మీదనైనా ఇబ్బందికరమైన పరిస్థితులకు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినప్పటికి కూడా ఎవరి గొంతుక వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. కానీ వాకిటి శ్రీహరి ఆయన గొంతు వినిపించకుండా ఆయన అనుచరులు ఎవరైతే ఉంటారో, ఆయన అభిమానులు ఎవరైతే ఉంటారో ముదిరాజు సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు గొంతిప్పుతున్నట్లు కనబడతా ఉన్నది. మొత్తం మీద
మీద రేవంత్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గ మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకెడ్ శ్రీహరి అభిమానులు హెచ్చరిక. మంత్రివర్గ విస్తరణ చేయడం లేదంటూ పలువురు నాయకులు తమకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారంటూ ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్, వివేక్, మల్రెడ్డి రంగారెడ్డి వీళ్ళందరూ బాహటంగానే విమర్శలు చేసిండ్రు. అయితే ఇక్కడ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రు వాకెడి శ్రీహరి అభిమానులు. ఎమ్మెల్యే టికెట్ కోసం 10 కోట్లు ఇచ్చినమని, మంత్రి పదవి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినమని, తీరా మంత్రి పదవి వచ్చే సమయానికి అడ్డుపడుతున్నారంటూ రేవంత్ రెడ్డి నాయకులను దూషిస్తూ లేఖ రాసిన వారికి వాకిటి శ్రీహరి అభిమానులు ముదిరాజు సంఘం నాయకులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మరి ఆ 100 కోట్లు ఎవరికి ముట్ట చెప్పిండు అంటే ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ కోసం 10 కోట్ల రూపాయలు దారాదత్తం చేసినాము, ఎమ్మెల్యే టికెట్ కోసం 10,000 కోట్లు 10 కోట్లు ఇచ్చే అది చేసినామని చెప్పేసి ఇప్పుడు ఒప్పుకుంటున్నారు కదా. దీని మీద విచారణకు ఆదేశాలు జారీ చేయాలి కాంగ్రెస్ అధిష్టానము. 10 కోట్ల రూపాయలు అంటే ఇక మరి చేతులు ఆడికే మారినాయి, అధిష్టానానికే పోయినాయి అంటే సూట్ కేసులు ఆడికే పోయినాయి, ఢిల్లీ అధిష్టానానికే పోయినాయి అంటే ఏం చేయలేం. 100 కోట్లు ఎవరు తీసుకున్నారు, మంత్రి పదవి కోసం 100 కోట్లు ఎవరు ఖర్చు పెట్టుకున్నారు, 100 కోట్లు ఎవరు తీసుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నదోళ్ళు. ఇక వాళ్ళ గొంతు వాళ్ళు వినబడతా ఉన్నారు. ఈ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో అయ్యేటట్లేదు. కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు మొత్తం మీద నువ్వు చెప్తే నేను వినాలనా, నువ్వు చెప్తే నేను అసలే ఈయన అనే కాడికి వచ్చింది కథ. ఈ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉన్నట్లయితే అసలే కనబడతలేదు. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉన్నట్లు కనబడతలేదు. రైట్, ఈ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది మనకు. ఇక ఇంకో వార్త చదువుకుందాం మనము. రైట్, ఇంకో వార్త ఏంటంటే రైట్, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడతారు. ఇంతకుముందు అప్పుల కోసమే జపాన్ వేయనని ముచ్చట చెప్పినాయి కదా. ఇది రెండో అంశం. ఏది రెండో అంశం అంటే నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉన్నదో ఇది దాదాపు 1936 నుంచి చరిత్ర తీసుకుంటే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ నేషనల్ హెరాల్డ్ అనేది, ఈ హెరాల్డ్ హౌస్ అనేది చాలా పెద్ద ప్రాపర్టీ. రైట్, మొత్తం మీద ఈ సంస్థ పేరు ఏదో ఉన్నది కాంగ్రెస్కు సంబంధించింది. ఆ సంస్థ పేరు గుర్తలేదు. అదే 90 కోట్ల రూపాయలు అప్పిచ్చిండ్రు అని చెప్పేసి 90,000 కోట్ల 90 కోట్ల ఒక నిమిషం 90 కోట్ల రూపాయలు అప్పులిచ్చి అవి రిటర్న్ కట్టని పక్షాన 50 లక్షల రూపాయలు ఇచ్చేస్తాము, మీ ఆస్తులన్నీ జప్తు చేసుకుంటామని చెప్పేసి తక్కువ ధరలకే 2,000 కోట్ల విలువైన ఆస్తి అప్పుడే 2010 దాకా ఈ నేషనల్ హెరాల్డ్కు సంబంధించి సరే పరోక్షంగా పరిచయాలు ఉన్నప్పటికీ పరోక్షంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఇక్కడ అప్పుడు 1936లో ఒక సంస్థ స్థాపించింది నెహ్రూ గారే. ఇప్పుడు 2010లో ఒక సంస్థ స్థాపించింది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. ఈ రెండు సంస్థలు కూడబలుపుకొని ఆ నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన సంస్థను ఆగం చేసినాయి, వాటికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసుకున్నాయి. 2,000 కోట్ల రూపాయల విలువ గల అప్పుడే అంటే 2010-11లోనే 2,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసుకున్నాయి అన్న అలిగేషన్స్ ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి అనేట ఆయన ఇది పూర్తిగా మనీ లాండరింగ్ పోతా ఉన్నది, ఇది పెద్ద చీటింగ్ అని చెప్పేసి కేసు ఫైల్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా అది కొనసాగుతానే ఉన్నది. ఇది 2014కు ముందే 30 గంటలు ఈడీ ఏం చేసింది, ఇట్లా బ్లాక్ చేసింది అన్నట్టు సోనియా గాంధీని. మరి అప్పుడెందుకు మాట్లాడలేరు, ఇప్పుడెందుకు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళు, అక్కడిని తీసి ఇక్కడ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ మొత్తము ఏదో చేయాలని చూస్తూ ఉన్నారు. సరే, మీరు ఎంత తిట్టుకున్నా అసలు మాట్లాడతలేరు, మంత్రులు మాట్లాడతలేరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతలేరు, బీజేపీ వాళ్ళను తిడతలేరు, దూషిస్తలేరు. మోడీ కావాల్సుకునే పెట్టిండు ఈ ఈడీ ఛార్జ్ షీట్లో మా తప్పేం లేదని చెప్పేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్తారు. ఆ ఆస్తులను మేము ఏం వాడట్లేదు, అట్లనే ఉన్నదని చెప్తారు. ఈ హెరాల్డ్కి సంబంధించి మొత్తం మీద ఆస్తులు, విలువైన ఆస్తులు, ఇంకా ఇలా పార్ట్నర్స్ ఉన్నారు, విధేయతతో మెలిగిన వాళ్ళు ఉన్నారు, చాలా అంశాలు ఇక చెప్పుకుంటూ పోతే పొద్దుకుతుంది. ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి ఎటకేలకు 2008లో ఆ పత్రిక మూతపడ్డది కాబట్టి లాసులకు పోయింది, నష్టాలు వచ్చినాయని చెప్పేసి 90 కోట్ల రూపాయల అప్పులు వీళ్ళే ఇచ్చి మళ్ళీ అప్పులు కట్టని పక్షంలో వీళ్ళు 50 లక్షల రూపాయలు చెల్లించి ఆ 50 లక్షల రూపాయలకి ఈ ఆస్తులన్నీ జప్తు చేసుకున్నారు. ఏవైతే జర్నలిస్టులకు పోవాల్సిన స్థలాలు, ల్యాండ్లు, ఆ నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కింద ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులన్నీ మంచిగా వీళ్ళ హ్యాండ్ ఓవర్లకు వచ్చేసినాయి. కోట్లు పెరుక్కుంటూ వస్తా ఉన్నాయి. అప్పుడే ఇప్పుడు భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే ఒక ఏడాదిలోనే భూమి ధర పెరుగుతుంది. అప్పుడే 2,000 కోట్ల విలువైన భూములు, ఆస్తులు అంటే ఇప్పటికి ఇంకెన్ని కావాలి అర్థం చేసుకోండి. వాటి మీద వస్తున్న ఆదాయం అంతా ఎవరు భరిస్తూ ఉన్నారు, ఎటు పోతా ఉన్నది, ఎవరి చేతులు మారుతా ఉన్నాయి. ఇక్కడ ఈడీ లేవనెత్తిన ప్రశ్నలు
మొత్తం మీద ఈడీ ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసిండ్రు. ఎన్నో పేజీలతోని ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాళ్ళు కోర్టుకు సమర్పిస్తారు. విచారణకు ఆదేశాలు జారీ చేస్తే విచారణ కూడా చేస్తారు. మొత్తం మీద అయితే ఈ కథ అంతా ఒక లెక్కుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఈ అంశం మీద మాట్లాడతలే. ఎందుకు మాట్లాడతలేరంటే బీజేపీ చేతిలో ఏమంటారు ఇరుక్కపోయిన రేవంత్ రెడ్డి, మోడీ చేతిలో మోడీ గుప్పట్లో బందీ అయిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంశం మీద మాట్లాడాల్సి వస్తుందని మెల్లగా జపాన్ జారుకున్నారు రేవంత్ రెడ్డి. కావాల్సుకున్న మంత్రులను పట్టుకొని జపాన్ జారుకున్నారు రేవంత్ రెడ్డి అనే అంశాలు తెర మీదకి వస్తావు. ఇది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది జనాల దృష్టికి వదిలేస్తున్నా. కానీ ఇప్పటి వరకు ఒక ట్విట్టర్ వేదికగానే అక్కడున్నా కూడా వీడియో చేసి వేయచ్చు. కానీ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ విషయంలో కానీ రాహుల్ గాంధీ విషయంలో కానీ రేవంత్ రెడ్డి మాట్లాడతలేరు. మరి అపాయింట్మెంట్ ఇవ్వలేదని కోపం పెట్టుకున్నారా లేకపోతే నిజంగానే బీజేపీకి అంటకాగుతా ఉన్నాడా రేవంత్ రెడ్డి అనేది తెలుస్తలేదు. జనాలే దీని మీద ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉన్నది. రైట్, ఇది ఇంకో ఆరోపణ. రైట్, హెచ్సిఈ భూమిలోని 400 ఎకరాలను అడవి భూమి అని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదట. మరి చెప్పలేదు సారు, చెప్పని దానికి మరి జైలు ఎత్తామని ఎందుకన్నారు చెప్పుండ్రి. ఈ మల్లురవి సార్ గమ్మతి మాట్లాడతారు. నాకు అర్థం కాదు ఎందుకు మల్లురవి సారు ఉన్నిజ్జత ఓడగొట్టుకుంటారు అని చెప్పేసి మీ పక్క కూర్చున్న అనుకుంటుర్రట. ఆ 400 ఎకరాలు విడిచిపెట్టే లేదు, ఆడ చెట్లు పెట్టుడే పార్కులు కట్టుడే అని చెప్పేసి పార్కుల రూపంలో పార్కులు కట్టించి మళ్ళీ వాళ్ళ తాకట్టు పెట్టుకొని మళ్ళీ పైసలు చేసుకొని అది చేసుకుందామని అనుకుంటుర్రా సార్ వాళ్ళు. ఆ ధ్వంసం చేసిన అడవులను మంచిగా చేయండి, చెట్లు నాటుండ్రి. మొత్తం మీద తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్తుంది. మళ్ళీ వాయిదా ఉన్నది కదా, వాయిదా ఉన్నప్పుడు చెప్తుంది. మీరు మాట్లాడిన మాటలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. సిఈసి కమిటీ ఇక్కడికి వచ్చే పరిగణలోకి తీసుకున్నది, ఇక్కడికి వచ్చే అంశాలను పరిశీలించిందని చెప్పి సంకలు గుద్దుకోకూడదు. అక్కడి నుంచి కూడా పరిశీలన చేస్తారు. ఎవరేం మాట్లాడుతున్నారు అనే అంశాలు అది చేస్తూ ఉన్నారు. రైట్, మొత్తం మీద మోదీ గుప్పట్లోనే తెలంగాణ కాంగ్రెస్ ఉన్నది అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది తెలంగాణ జనాల అభిప్రాయం మేరకే వదిలేస్తున్నాం. రైట్, హైదరాబాద్లో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం, ఆకాశంలో సాయంత్రం 5 గంటలకి కమ్ముకున్న చీకట్లు. ఇక వాతావరణంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయో తెలుస్తలేదు. రైట్, ఇక పోలీసులది మళ్ళీ అదే తీరు. మొత్తం మీద కావాల్సుకొని విచారణ పేరుతో పిలిచి కాలయాపన చేపిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మన్ని క్రిషాంక్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇది గంటల కమానం కాలయాపన చేపించి ఆ ప్రెస్టేషన్ ఇక్కడ రుద్దుతా ఉన్నారు అనేది అంశం. రైట్, ఇవి ఇయ్యలటి అంశాలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండుండ్రి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టుండ్రి, షేర్ కొట్టుండ్రి, ఎంఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.